నేను ఇష్టపడిన మనిషిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకోవడం లేదు. పూరి, ఇక్కడున్న ఆ రాక్షసులతో పోల్చుకొని ఆ బాలాజీని, ఆ కుటుంబాన్ని గొప్పోళ్ళని ఒప్పుకోమంటావా? నీ కళ్ల ముందు ఏం జరుగుతుందో నీ కనబడట్లేదా? ఆ కనకరత్నం వీళ్లకంటే పెద్ద రాక్షసురాలు. ఆడదయ్యుండి కనీసం కనికరం లేకుండా దగ్గరుండి నీ గొంతు కొయ్యాలని చూస్తుంది. అలాంటి ఇంటికి నువ్వు కోడలిగా వెళ్తే నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించకపోవచ్చు, కానీ మాకు తెలుసు. చూడు, వాళ్ళ ఆ సిద్ధాంతిని కాదు, ఆ దేవుణ్ణి తీసుకొచ్చినా నీకు ఆ దొరైపాండితో పెళ్లి చెయ్యలేరు. అది జరగడానికి నేను ఒప్పుకోను. చూస్తాను ఏ సిద్ధాంతి వస్తాడు. సంజానే సిద్ధాంతి గారు నమస్కారం. నమస్కారం. ఈ ఇద్దరు ఆది దంపతుల్లా దిగారు. మరిది నువ్వు మరీ అంట పొగడమాక, నాకు సిగ్గేస్తుంది. మేలక్క, నువ్వు ఇక్కడ వేషం వేసుకుని వచ్చావు. ఇక్కడ అత్త మరిది అని ఇంట్లో పిలిచినట్టు పిలిచావనుకో దొరికిపోతాం. కొంచెం బుర్ర ఉపయోగించు. ఇక్కడ ఎవరు లేరు కదా స్వామి, అందుకే అట్ట పలకరించిన. ఒరే గోవిందో, నువ్వేంద్ర అమ్మాయి వేషంలో ఇంత కసక్కనున్నావు? బావగారు, నేను ఉన్నాను ఇక్కడ. నువ్వు అబ్బాయి గెటప్ లో ఉన్నావు కదమ్మా, నీ సంగతే మర్చిపోయినా. నువ్వు కూడా భాషా సినిమాలో రజనీకాంత్ మాదిరి ఉండవు, కాకపోతే బక్క భాషలాగా పొట్టి భాషలా ఉన్నావు. బావగారు అను, నీకు దండం పెడతాను. ఇక్కడ మీరు బావగారు మరదలను పిలుచుకోబాకండి. ఆయన ఇంతసేపు వదినకి చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు కూడా అంటుండవు కదరా. కర్మరా సామె. చూడు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నువ్వు సిద్ధాంతి, వదిన సిద్ధాంతి గారి పెళ్ళం. ఈ సెటప్ లో వచ్చి సెటిల్ అవుతున్నావు. పెళ్లికి కావాల్సిన పనులన్నీ చూస్తున్నావు. జాగ్రత్తగా ఉండాలా. సర్వం సర్వనాశనం, ఇదే నా కాన్సెప్ట్. అయ్యో బావగారు, సర్వం సర్వనాశనం అంటే అన్నీ పాడు చేసేస్తారు. అన్నీ సరిగ్గా జరగాలి. అన్నీ సరిగ్గా జరగాలంటే ముందు వీళ్ళ ప్లాన్స్ అన్ని నాశనం చేయాలి కదమ్మా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను సర్వం సర్వనాశనం అని. ఓ అవునా, అయితే ఓకే. ఒరే అన్నా వదినా, జాగ్రత్తగా డీల్ చేయాలి. మొత్తం ఎవరంతా మీ చేతుల్లోనే ఉండదు. చెప్పాను కదరే, సర్వం సర్వనాశనం చేసేస్తానని. మీ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా డీల్ చేయండి. నాదేం ప్రాబ్లం లేదురే, మీ వదినకి చెప్పు. అక్కడికొచ్చి ఏ ఆనందంలోనో బాధలోనో ఏమని విసిలేసింది అనుకో, అమ్మని చూసి అత్త అని పరిగెట్టేసింది అనుకో, ఈ పెళ్లి జరగొట్టేది కాదు. అమ్మ వీళ్ళతో చెప్పి ఏడ్నే నరికి పాతించేస్తది. ఏం కాదు, నాకు అన్నీ తెలుసు. జాగ్రత్తగా ఉంటాను. నీకన్నీ తెలుసు. మోహన్ చూడు, పుట్టి పళ్ళు మొహం వేసుకొని. నీ పళ్ళు బాగున్నాయిలే, ఎత్తు పళ్ళేసుకొని పదా. ఇదిగో, ఇట్లా కొట్టుకుని చావకూడదు. మీరు చాలా అన్యోన్య దంపతులాగా ఉండాలి. ఇది చాలా కష్టం, అన్యోన్య దంపతులా యాక్ట్ చేయటం. సరే పదండి, యాక్టింగే కదా, ఇరగ తీసేద్దాం. సరే పదండి. రండి రండి, రాజపాండే రాజపాండే రండి. సిద్ధాంతి సిద్ధాంతి భార్య వచ్చారు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. రై దొరై పండే పంతులు గారికి నమస్కారం చేయి. సర్వం సర్వనాశనం. అదేంటి స్వామి, నమస్కారం చేస్తే సర్వం సర్వనాశనం అంటా ఉండారు? అంటే మా వారి ఉద్దేశం ఇక్కడున్న కష్టాలన్నీ సర్వనాశనం అయిపోతాయని. గొప్పోళ్ళు అట్నే ఆశీర్వదిస్తారే, అది కూడా తెలియదానికో. మీరు ఆశీర్వదించండి స్వామి. సర్వం సర్వనాశనం, సంకనాకిపోతామని ఆశీర్వదించండి, సంతోషిస్తాం. అట్నే మీరు కోరుకున్నట్టే సర్వం సంకనాకిచ్చేస్తాము. కూర్చోండి స్వామి. రాజపాండే, ఇక నీ కొడుకు పెళ్లికొచ్చిన డోకా ఏమీ లేదు. సిద్ధాంతి గారు అందరి అంతు తేల్చి పారేస్తారు. అంతు తెలుద్దామనే వచ్చాము. సరే, ముహూర్తాలు పెట్టాలి కదా. అమ్మాయి తరపు వాళ్ళని, ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారో అందరినీ పిలుచుకురండి.
రేయ్ సింగముత్తో మామ పోయి కనకరత్నం అమ్మ వాళ్ళని అట్నే నటరాజన్ సెల్వి పూరిని తీసుకురాపో. అట్నే మామా. ఎవరు ఎత్తుపల్లి పంతులు? నువ్వెవర్రా? తారు డబ్బాలో 9 నెలలు ఉండి పుట్టినట్టు ఇంత నల్లగా ఉన్నారు. స్వామి ఏంది నన్ను అంత మాట నేసినావా? నా పళ్ళు చూడు ఎంత తెల్లగా ఉన్నాయో. అదే గాని లేకపోతే కరెంటు పోయిందనుకో నువ్వున్న విషయం కూడా తెలియదురా. నీ తెల్ల పళ్ళు కంటే నా ఎత్తు పళ్ళే నయ్యం. ఇంత ఎత్తుపల్లి పెట్టుకొని జాతకు సరిగా చెప్తావా నువ్వు? ఎత్తు పళ్ళంటే ఎత్తుకు ఎత్తేసేదిరా. రాజపాండి, నువ్వు బలవంతంగా ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేయాలనుకున్నంత మాత్రాన ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లికి నేనెప్పటికీ ఒప్పుకోను. పిల్ల తండ్రి పెళ్ళే వద్దని అడ్డం తిరుగుతున్నాడుగా, ఇంకా పెళ్ళేమైతది? అయ్యో సిద్ధాంతమ్మ గారు, ఏదో దోషాలుండబట్టే వీళ్ళందరూ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మరోసారి ఆ జాతకాలు చూసి దోష నివారణ చేస్తే పెళ్ళైపోతుంది. ఆ నమ్మకం మాకుంది. అర్థమైందా నీకు? ఇంట్లో అడ్డేమంటే తెడ్డేమనొచ్చు, పళ్ళు మాత్రం నేను ఎడ్డేమంటే ఎడ్డేమనే అనాలి. ఎడ్డిదేనే అట్టానే స్వామి. ఓ పంతుల్ని పిలిపించేసినారా? కానిండి కానిండి, ఆలస్యం ఎందుకు? జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టించేసేయండి. అవునవును, ఆలస్యం అమృతం విషయం అన్నారు కానివ్వండి. ఆ విషయాన్ని హరించేసి అందరికి అమృతాన్ని పంచడానికే కదా మేమేడికి స్పెషల్ గా వచ్చుండాము. అమృతం అంటున్నారు, ఉందా మీ దగ్గర? అమృతం సేవిస్తే యవనం వచ్చేస్తుందంటగా. మీకు అమృతం కాదులే, విషమే ఇయ్యాలి. అదేంటి స్వామి, నాకు విషయం ఇవ్వాలంటున్నారు? అంటే విషానికి విషమే విరుగుడు కదా. మిమ్మల్ని చూస్తే నీళ్ళు వెళ్ళా విషయంలా ఉన్నారు. మీకు విషయం ఇవ్వటమే కరెక్ట్. ఈ పంతులు నాకు నచ్చలే, వేరే వాళ్ళని పిలిపించండి. వేరే పంతుల్ని పిలిపించాలా? ఈడ పెళ్లి నీకు కాదు, రాజపాండే కొడుక్కి. నువ్వు గమ్మునే ఉండు శ్యామలమ్మ. చివరికి వంటోడు కూడా నాకు చెప్పేటోడే. ఇప్పుడు అనవసరమైన మాటలు ఎందుకు? సిద్ధాంతి గారు, ముందు జాతకాలు చూడండి. ముత్తులక్ష్మి, వీళ్ళ జాతక పుస్తకం తీసుకురా. జాతక పుస్తకాలు అవసరం లేదు. మీ కొడుకు పుట్టిన టైము, పుట్టిన తేదీ కరెక్ట్ గా చెప్పండి చాలు. వీడి జాతకం నేను చెప్పేస్తా. సేమ్ నా డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటదండి. నువ్వు ఉండవయ్యా. సిద్ధాంతి గారు, సెప్టెంబర్ 22, 1974. ఓహో, మనోడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓల్డ్ పీసే. ఏమైంది స్వామి? కొంప మునిగింది. మనోడు పుట్టగానే ఎవరో కొన్ని చంపేసుంటాడే. పుట్టగానే నా కొడుకు ఎట్ట చంపుతాడు స్వామి? అట్టేమి లేదే. నా ఉద్దేశం పుట్టగానే చంపేసుంటాడంటే పుట్టగానే ఎవరో చనిపోయి ఉంటారని. అవును స్వామి, వీడు పుట్టగానే మా నాయన గుట్టుకుమన్నాడు. అది వీడి రాసి. పెళ్లిడికి రంగంలో జైలుకి పోయి ఉంటాడే. అవును స్వామి, అక్షరాలా ఉన్నదున్నట్టే చెప్పేస్తున్నారే. మరి మా శాటిలైట్ అంతా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు వీడికి మామూలుగా లేదు. అన్ని గ్రహాలు చుట్టూతా తిరిగి లాగి లాగి ఎగిరెగిరి తంతున్నాయి. అన్ని దోషాలున్నాయి. అయ్యో, నా మేనుడికి అన్ని దోషాలున్నాయా? నీలాంటి మేనమా ఉంటే ఇలాంటి దోషాలు కాక ఇంకేముంటాయి? అయ్యో, ఈ దోషం పోయేదానికి ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి. నీ కొడుక్కి ఇలాంటి దోషాలన్నీ ఉండటానికి కారణమే మీరు. మేమా? అవును, మీ కడుపును పుట్టడమే వాడికి పెద్ద దోషం. మీ బిడ్డగా వీడికి ఈ పెళ్లి చేయలేరు. కాదని చేస్తే తాళి కట్టిన మరుక్షణమే పుట్టుక్కుమని చేస్తాడు. అదేంటి స్వామి అలా అనేశారు? జాతకం బోర్ని ఏడ్చి మరీ చెప్తుంది ఈ విషయం. మరి దీనికి దోష నివారణ లేదా స్వామి? ఎందుకు లేదు? బేసిక్గా ఉంది. ఇప్పుడు మీ కొడుక్కి మీరు విడాకులు ఇచ్చేసేయండి. కొడుక్కి విడాకులు ఇవ్వడం ఏంది స్వామి? ఎవరైనా మొగుడికి విడాకులు ఇస్తారు గాని, కావాలంటే మా ఆయనకు విడాకులు ఇస్తాను. కానీ నా కొడుక్కి మాత్రం పెళ్లి జరగాల.
వాడికి పెళ్లి జరగడం కోసం నాకు విడాకులు ఇస్తానంటావా? లేకపోతే వాడికి పెళ్లి చేస్తే సస్తాడంట కదా. ముందు మీరు మాట్లాడడం ఆపితే మా మొగుడు సిద్ధాంతి గారు దోష నివారణ చెప్తారు. క్షమించండి స్వామి, చెప్పండి. ఇప్పుడు మీ కొడుక్కి విడాకులు ఇవ్వటం అంటే మీ కొడుకుని ఎవరికైనా తల్లిదండ్రులకి దత్తత ఇచ్చి వాళ్ళ దగ్గరుండి మీ అబ్బాయికి పెళ్లి జరిపించేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. పెళ్ళైన తర్వాత కావాలంటే మీ కొడుకుని మీరు తిరిగి దత్తత తీసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు గారున్నారు కదా, మీ పేరేంటమ్మా? కనకం, కనకరత్నం. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు కనక మహాలక్ష్మిని చూస్తున్నట్టే ఉంది. ఈవిడ మొహం చూస్తేనే అదృష్టం తాండవిస్తుంది. ఈవిడ మీ కొడుకుని ఆవిడ కొడుకుగా దత్తత తీసుకుందే అనుకోండి, వివాహం బేషుగ్గా జరిగిపోతుంది. ఏంది? నా కొడుకుగా దత్తత తీసుకోవాలా? అవును, ఈ దోష నివారణకి అదొక్కటే మార్గం అన్నమాట. లేకపోతే వీడి 3 ముళ్ళు వెయ్యగానే 3వ నిమిషంలో పుట్టుకోమని పోతాడు, తాళి దిగిపోతుంది. అమ్మా ఆపద్ బాంధవి, నువ్వే మా బిడ్డని కాపాడాలా. మా కొడుకుని దత్తత తీసుకోమ్మా. ఏంది ఉన్న పళ్ళంగా ఇట దత్తత తీసుకోమంటున్నారు? మా బిడ్డ పెండ్లిని దగ్గరుండి మీ చేతుల మీదుగా జరిపించమన్నాం. ఇప్పుడు చేతులు జోడించి బతిమాలుతున్నాం. దయచేసి ఒప్పుకోండి మా. నేను కొంచెం ఆలోచించుకోవాలా, ఉండండి. చిచ్చి చిచ్చి చిచ్చి, ఏందన్న వాళ్ళు చెప్పేది? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా? వాణ్ణి నేను దత్తత తీసుకోవడమేంది? వాడే నాకు తండ్రి మాదిరిగా ఉన్నాడు, నేను వాడికి అమ్మనా? అదే మరి, నేను ఇంటికి వచ్చిన మొట్టమొదటి రోజు ఆయన చూడంగానే అనుకున్నాను, ఈడి పెళ్లి కొడుకు ఇంటరా నా క్లాస్మేట్ లో ఉన్నాడు అని. అట్లాంటిది ఆయన నీ కొడుకు దత్త తీసుకోమంటాడా? ఆడిది గుండె చెరువా? కనకం, వాడు దున్నపోతులాగా నీ తండ్రి వయసులోనే ఉన్నాడు కాదన్ని గాని ఒక్క విషయం ఆలోచించు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఆ పూరి బాలాజీల పెళ్లి కాకుండా ఈ పెళ్లి జరగాల, అంతే కదా? ఏదో తూతు మంత్రాన వాడిని దత్తత తీసుకున్నంత మాత్రాన వాడు నీ కొడుకైపోతాడా? నువ్వు వాడి తల్లివైపోతావా? ఏది ఏమైనా కానియమ్మా, ఊరికే తమాషా కూడా వాణ్ణి నేను కొడుకు అనుకోలేను, చిరాకేస్తుంది. అది కాదే, ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, ఈ దోషం వల్ల వాడి ప్రాణాలు పోతాయేమోనని వాడికి పెళ్లి చేయకుండా ఆపేస్తారేమో. ఆ రాజపాండి పెళ్లి ఆపేశాడనుకో, ఆ సాంబారేసిన ఎత్తుగడ కూడా ఫలించేస్తది. ఆ తర్వాత బాలాజీగాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడనుకో, మన ముగ్గురం కూచుని గోడెల్లబోసుకుని ఏడవాల్సిందే తప్ప ఏమీ చేయలేం. ఎక్స్క్యూజ్ మీ, నవ్వుల వర్లమా? ఎవరిది అరవగోలా? ఓ వంట మనిషి నువ్వా? రా రా రా, ఏంది నీ బాధ? అక్కడ మీకు అంత ఆఫర్ వస్తే ఇక్కడికొచ్చి మాట్లాడుకుంటున్నారేంది? వాణ్ణి కొడుకుగా దత్తత తీసుకోమనగానే ఎగిరి గంతులేయాలి కదా మీరు. యో వంట మాస్టారు, బుద్ధుండదా నీకు? వాడే నాకు తండ్రి మాదిరిగా ఉన్నాడు, వాణ్ణి నా కొడుగ్గా దత్తత తీసుకోమంటావేంది నువ్వు? బుద్ధుండదా లేదా నీకు? బుద్ధుండది గనకే అన్ని విషయాలు తెలిసిన వాడిగా చెప్తా ఉండా. వాణ్ణి దత్తత తీసుకోండి చెప్తా, మీకు లాభకరంగా మారుతుంది. మాకెలా లాభం? ఇప్పుడు వీళ్ళకిక్కడ కోట్ల ఆస్తుంది. వాడేమో ఒక్కగానొక్క కొడుకు, ఆల్రెడీ జైలుకు పోయి సగం జీవితం ఆడపోయింది. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో వాడు పెళ్లికి రెడీ అయ్యాడు. మీకేమో వాడికి పెళ్లి జరిగితే మీ అబ్బాయికి ఆ పిల్లకి పెళ్ళయ్యే గండం తప్పుతుంది. కాబట్టి ఒప్పుకోండి. ఏంది అలా అనుమానంగా చూస్తున్నారు? మా యవ్వారాలని నీకెట్ట తెలుసా అని. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం మాకు తెలుసు. నిజమే నిజమే, వంటోళ్ళకి ఇంట్లో పనులకి ఇంట్లో జరిగే రహస్యాలన్నీ తెలిసిపోతాయి. కరెక్ట్. ఏదో మీరీడ తర్జన భర్జన పడుతుంటే ఉచిత సలహా ఇద్దామని వచ్చిన. అది సరే, మాకు సలహా ఇచ్చినందువల్ల నీకేంటి లాభం? అంతా లోక కళ్యాణం కోసమే. అసలు లోక కళ్యాణం అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలీదు? ప్రపంచంలో ఉన్న అందరికీ మంచి జరగాలని. ఓహో, ఇప్పుడు ఈ పెళ్లి జరిపించినందువల్ల నీకొచ్చే లోక కళ్యాణం ఏంటి? అది లాభం ఏంటి? ఇప్పుడు మీరు దత్తత తీసుకోవడం అంటే ఉత్తినే దత్తత తీసుకోవద్దండి. దానికి నేనొక ఐడియా పెట్టుకొచ్చినా. ఏంది ఐడియా? ఇప్పుడు
ఆ దొరై పండిగాన్ని మీరు తప్ప ఎవ్వరూ దత్తత తీసుకోలేరు. దాన్ని అలుసుగా చేసుకుని దత్తత తీసుకోవాలంటే ఎంతో కొంత ముట్ట చెప్పాలని కొన్ని లక్షల డబ్బులు అడగండి. దాంట్లో నాకు 10% వాటా ఇవ్వండి ఐడియా ఇచ్చినందుకు. ఏది నువ్వనేది? నువ్వు ఉండన్నా, ఈ మాసలు కరెక్ట్ గానే చెప్తుండాడు. అవును కదా, దత్తత తీసుకోవడానికి మేము డబ్బులు అడిగితే వాళ్ళు చచ్చినట్టు ఇయ్యాల్సిందే కదా. ఇస్తారు. అన్నో, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఆ పూరితో బాలాజీ గడి పెళ్లి చెడగొట్టినట్టు అవుతాది, మనం 4 డబ్బులు సంపాదించినట్టు ఉంటది. మనం వ్యాపారం వదులుకొని ఈడకొచ్చి కూర్చుంటాం కదా, దానికీడ 4 డబ్బులు వెనకేసుకొని పోతే సరిపోతాది. అన్నో, వాళ్లతో మాట్లాడి డబ్బులు డిమాండ్ చేయి. అవునవును, అడుగు. ఇప్పుడు సచ్చినట్టిస్తారు. ఎంత? ఒక 5 లక్షలు అడుగుదామా? చి, ముష్టి 5 లక్షలేంది? ఓ 25 లక్షలు అడుగు. 25 లక్షలా? ఇస్తారా? ఇస్తారు, చచ్చినట్టు ఇస్తారు. లేకపోతే వాడి కొడుకు చస్తాడు కదా దోషంతోటే. మాస్టరు, నీది మాస్టర్ మైండేనబ్బా. భలే ఐడియా చెప్పినావే. ఐడియా ఊరికనే ఇవ్వలేదు కనకరత్నం అమ్మ, నా కమిషన్ నాకు ఇయ్యాలా. ఎంత? 1%గా? ఓయమ్మో, ఐడియా ఇచ్చిన దానికి అప్పుడే 10లో 1 సున్నా నొక్కేసినావా? 1% కాదు, 10%. 10% అంటే ఎంతన్నా? 25,000 కదా. అమ్మో కనకరత్నం అమ్మా, వడ్డీ వ్యాపారాలు చేస్తావు, ఇట దొంగ లెక్కలేస్తే ఎట్టా? 2.5 లక్షలు వస్తాయి. నీకు వంటలే అనుకున్నా, లెక్కలు కూడా బానే వచ్చినా? బ్రహ్మాండంగా వచ్చు. సరే కానీలే, వచ్చిన దాంట్లో నీకు కొంత. అనో, ఆ పెద్ద దున్నపోతున్నాడు కదా, అదే ఆ రాజపాండి, వాడితో మాట్లాడు. చెప్పు, 25 లక్షలు ఇస్తేనే దత్త తీసుకోవడానికి మనం రెడీ అని. ఇదిగో, ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. ముఖ్యంగా నేను కమిషన్ మాట్లాడిన విషయం అస్సలు బయటికి రాకూడదు. సేమ్ టు యూ. నువ్వు కూడా బయట ఎక్కడ చెప్పకూడదు అస్సలు. పదండి పదండి. స్వామి, నేను ఒక పిల్లని గాఢంగా ప్రేమిస్తా ఉండా. ఆ పిల్లతో నాకు పెళ్లి అవుతుందో లేదో ఒకసారి జాతకం చూసి చెప్తారా? డేయ్, ఇంకా నా కొడుకు పెండ్లి ముహూర్తమే ఖరారవ్వలేదు, అప్పుడే నీ పెండ్లికేం తొందర వచ్చిందిరా? మూసుకొనుండు. వాడు పెళ్లి అయ్యేసరికి ఇదిగో ఈ ముసలోళ్ళు అయిపోతాను నేను. మధ్యలో నన్ను చూపిస్తావేమిరా? నేను మా ఊరెళ్తే ఇప్పుడు కూడా నాకు పిల్లనివ్వడానికి 10 మంది రెడీగా ఉంటారు తెలుసునా? రాజపాండే, రాజపాండే. ఏకాంబరావు, రావయ్యా. మా చెల్లాయి మీ వాడిని దత్త తీసుకోవడానికి ఒప్పుకుందయ్యా. కాకపోతే ఒక షరతో. ఏ షరతైనా ఒప్పుకుంటాను స్వామి, ఆవిడ ఒప్పుకుంటే అంతే చాలు. ఒప్పేసుకుంటాను నోటి మాట చెప్పడం కాదు, ముందు షరతు విను. చెప్పండి స్వామి. మా చెల్లాయి మీ వాడిని దత్త చేసుకోవాలంటే మాకు 25 లక్షల రూపాయలు చేతుల్లో పెట్టాలా? ఏంది? దత్తతకి 25 లక్షలా? మరి ఆదాయం లేకపోతే నమస్కారం పెట్టకుండా దండగా అనుకుంటుంది మా చెల్లెలు. పైగా మీ వాడి ప్రాణం మీదకి వచ్చింది. ఏమయ్యా, 25 లక్షల కంటే మీ వాడి ప్రాణం చీపా? లేదులే స్వామి, యావదాస్తి ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చుకోవాల్సిందే కదా. అరే, ఆలోచన ముందే రాకపోయిందే, మొత్తం అడిగేవాడిని. స్వామి, 25 లక్షలే ఖాయం చేసుకో, డబ్బులు పెళ్ళైన వెంటనే ఇచ్చేస్తాను. పెళ్ళైన తర్వాత ఇస్తా. దీనికి పెళ్ళైన తర్వాత కత్తులు చూపించి భయపెట్టానికా? అదేం కుదరదు. పెళ్లి పీటల మీద కూర్చోవడానికి ముందే 25 లక్షల రూపాయలు చేతిలో పెట్టాలా? అట్నే రండి. ముత్తులక్ష్మి, కనకరత్నం మన అబ్బాయిని దత్తత తీసుకునే దానికి ఒప్పుకునేసింది. అవునా? ఆ మాట కనకరత్నం నోటంటేన పడితే చాలా సంతోషిస్తాను. నా అన్న మాట నా మాట వేరు కాదు ముత్తులక్ష్మమ్మ, మాది మాట అంటే మాటే. కానీయండి, వాడి పెళ్లి కంటే మాకు కావాల్సిందే ఉంది. సంతోషం, మీరు మా అబ్బాయి పెళ్లి జరిపించేదానికి దత్తతకి ఒప్పుకున్నారు. మాకంతకంటే కావాల్సింది ఏముంది? సిద్ధాంతి, నేను ఒప్పుకొనేసినా, ఇంకా ముహూర్తాలు పెట్టేయండి. అట్ట ముహూర్తాలు పెట్టేయమంటే సింపుల్ గా పెట్టేయటం కుదరదమ్మా. ఇప్పుడు వీడిని దత్తత తీసుకున్నారంటే నామకరణ మహోత్సవాలు అన్నీ ఉన్నాయి కదా. వాడు ఇప్పుడు ఉన్న పేరుతో మీ బిడ్డగా వచ్చాడంటే తర్వాత మీకు డేంజర్. ఓయమ్మో, వీడి పేరుతో మాకు దత్తతొస్తే మాకు డేంజరా? అయితే మాకొద్దు, ఈ దత్తత క్యాన్సిల్. అమ్మా అమ్మా, అట్టనపాకండి.
సిద్ధాంత్ గారు, అన్నింటికీ ఏవో దోష నివారణలుంటాయి కదా, అవి చూసి చెప్పండి. అది చెప్పబోయేలేపే మీరు మధ్యలో అడ్డుదూరి మాట్లాడేస్తే ఎట్ట చెప్పేది? ఇప్పుడు మీరు ఆ అబ్బాయిని దత్తత తీసుకోవాలంటే మీ కులదైవం పేరు పెట్టుకోవాలా. మీ కులదైవం ఏంటి? మా కులదైవం వెంకటేశ్వర స్వామి. అవునా? అయితే ఇప్పుడు నేను ఆ 7 కొండల వాడికి ఏమేం పేర్లు ఉన్నాయో అన్ని పేపర్ల మీద చిట్టీలు వేస్తా. అందులోంచి ఒక చిట్టి తీసి ఆ పేరు వాడికి సెలెక్ట్ చేద్దాం. అట్టే స్వామి. చిట్టీలు వేద్దాం. మీరు పేర్లు మార్చి దత్త తీసుకున్నంత మాత్రాన నా బిడ్డ గొంతు కోయడానికి సిద్ధంగా లేను, గుర్తుపెట్టుకోండి. స్వామి, పెళ్లి కూతురు తండ్రి నువ్వే. చెడు, నేను గనక జాతకం చూశానంటే పెళ్లి చేసుకుని వాళ్ళు 100 సంవత్సరాలు బతికినట్టే లెక్క. నువ్వు అనుకున్నంత మాత్రాన ఏమీ కాదు. మీ జాతకాలు కాదు, ఆ దేవుడు దిగొచ్చినా నా బిడ్డ పెళ్లి వీడితో జరగనివ్వను. ఏ నటరాజనో, కొంచెం తగ్గబ్బా. ఏం పోరే, తలొంచి తాళి కట్టించుకుంటావా? మీ అమ్మా నాయన తలకాయలు తెగ్గోయమంటావా? చెప్పో. లేదు.